Different plant hormones help to coordinate growth, development, and responses to the environment. They are synthesized at play. So how do metals, carbonates and metal hydrogen carbonates react with the acids? When metal carbonates and hydrogen carbonates react with... Excuse me, sister. Hi, sister. Good evening. Good evening. మేము ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ సిస్టర్ ఇక్కడే చదువుకున్నాము. అలా సాయంకాలం సమయంలో స్కూల్లోకి వస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ గుర్తొచ్చి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది సిస్టర్. ఈ స్కూల్ క్యాంపస్ అంటే నాకు చాలా ఇష్టం సిస్టర్. మన స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా బాగా ఉంది సిస్టర్. ఆడుకోవడానికి బాగా ఉపయోగపడింది మాకంతా. మేము ఇక్కడ చదువుకున్న రోజులు గుర్తొచ్చిన, ఇక్కడ స్కూల్ చూసిన చాలా ఆనందంగా ఉంటుంది సిస్టర్. ఇప్పుడు కూడా మేము మంత్లీ వన్స్ అట్లా మా బ్యాచ్ స్టూడెంట్స్కి వచ్చి ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్తుంటాము. ఎందుకంటే మాకు ఇక్కడ వచ్చినప్పుడు అంత ఆనందంగా ఉంటుంది మాకు. సో మీ పర్మిషన్ కూడా ఇస్తే మేము గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేసుకుంటాం సిస్టర్. ఇది మంచి ఆలోచన. మీరందరూ కలిసి ఏకంగా మీ యొక్క ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలని నిర్ణయించుకున్న చూడు, అది చాలా మంచి ఆలోచన. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ యొక్క గెట్ టుగెదర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మీరందరూ మీ జీవితంలో ఎలా ఉన్నారు, ఏమేం చేస్తున్నారు? నేను నాగార్జున సిస్టర్. నేను ఇప్పుడు ప్రస్తుతం రైల్వేలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడే నంద్యాలలోనే జాబ్ చేస్తున్నాను సిస్టర్. గత 10 సంవత్సరాలుగా నంద్యాలలోనే చేస్తున్నాను సిస్టర్. నేను నాగబ్రహ్మం సిస్టర్ నా పేరు. నేను బిజినెస్ చేస్తున్నాను. నంద్యాలలో శ్రీ బ్రహ్మ చిట్స్ అండ్ ఫైనాన్స్ అని స్టార్ట్ చేశాను సిస్టర్. గత 12-13 ఇయర్స్ నుంచి బిజినెస్లోనే ఉన్నాను సిస్టర్. నేను రమాదేవి సిస్టర్. నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. ఈ స్కూల్లోనే ఇక్కడే పీఈటీ టీచర్గా గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడే చదివి ఇక్కడే పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సిస్టర్ నాకు. నేను వసంత కుమారి సిస్టర్. నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఆ రోజు ఇలాంటి మంచి స్కూల్లో మంచి ఉపాధ్యాయుల మధ్య విద్య నేర్చుకోవడం వల్ల ఈరోజు మేమంతా ఈ స్థాయిలో ఉండగలిగాం సిస్టర్. దానికి చాలా మాకు సంతోషంగా ఉంది. మన సిస్టర్స్ నేర్పించిన మంచి బోధనలు, క్రమశిక్షణ, జీవిత విలువలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయి సిస్టర్. మీరు మీ జీవితాలని బంగారు బాటగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము నేర్పించిన ప్రతి ఒక్కదాన్ని మీరు మీ జీవితానికి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క సభ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి మంచి జీవితాన్ని అందించాలనే మా యొక్క సంకల్పం. ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మీరంతా ఈ స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి గొప్ప కార్యాలు చేస్తున్న మీరు మన పాఠశాలను ఏ ఉద్దేశంతో నిర్మించారో వివరిస్తారా సిస్టర్? తప్పకుండా వివరిస్తాను. మన పెద్ద కొట్టాల గ్రామంలో మన సిస్టర్స్ మేము నడిపిస్తున్న పునీత జోజప్ప గారి పాఠశాల 7వ తరగతి వరకు మాత్రమే ఉంది. 10వ తరగతి వరకు స్తోమత సదుపాయం కలిగిన కొంతమంది విద్యార్థులు మాత్రమే వారి యొక్క 10వ తరగతి వరకు కొనసాగించగలిగారు. ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్న మా యొక్క సిస్టర్స్ మన మేత్రానులు, మన కర్నూలు మేత్రానులు వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి మన యొక్క పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాలను నిర్మించడమే కాకుండా వసతి గృహాన్ని కూడా కట్టించి మన పాఠశాలని అందించారు. మొదటిగా మన యొక్క మేత్రాసన గురువులు మాత్రమే మన యొక్క పాఠశాలని నడిపించగా తరువాత పునీత ఫ్రాన్సిస్ గారి సభకు చెందిన బ్రదర్స్ వాళ్ళు మన పాఠశాలని కూడా నడిపించారు. వారు విరమించుకోగా చివరికి మన మేత్రాణులు మా సిస్టర్స్ని సంప్రదించగా శాంతమైన ప్రాంగణంలో మేము మా సేవా కార్యక్రమాలను 2006వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నాము. విద్యాభ్యాసము, సంఘసేవ, వేద ప్రచారం మేము ఎన్నుకున్న మార్గాలు. ముఖ్యముగా ఈ పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాలలో చేరే విద్యార్థులకు బంగారు బాట వేస్తున్నాము. మా విద్యార్థులందరూ
పేద కుటుంబాల నుండి వచ్చేవాళ్లే. కావున వారికి తగిన విధముగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నాము. మా పాఠశాలలో విద్య, నైతిక విలువలతో పాటు సాంస్కృతిక, ఇతర కళారంగాలలో రాణించే విధముగా వారిని ప్రోత్సహిస్తున్నాము. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి ముఖ్యముగా కథోలిక విద్యార్థులకు వసతి సదుపాయాలను కల్పించి వారిని విద్య, ఆధ్యాత్మిక, దైవజ్ఞానంలో నడిపిస్తున్నాము. ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొనే గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ విచారణలో జరిగే ప్రతి దైవ కార్యంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇస్తున్నాము. విచారణలో జరిగే ప్రతి ఒక్క ఆరాధన కార్యక్రమాలలో పాల్గొంటూ మా సహాయ సహకారాలను అందిస్తున్నాము. కుటుంబాలను సందర్శిస్తూ రోగులను పరామర్శిస్తూ వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మా ఆధ్యాత్మిక సంఘ కార్యక్రమాల ద్వారా తల్లి జ్ఞానమ్మ గారి అడుగుజాడల్లో నడుస్తూ పవిత్రమైన దేవుని మధ్యవర్తులుగా ముందుకు సాగుతూ యేసుప్రభుని అనుచరులుగా మా సేవలు కొనసాగిస్తున్నాము. ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజ యందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనందరము కలిసి ప్రార్థించుదాము. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టం కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధారణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియ, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మిమ్ము ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం.
బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం ప్రభు యేసు జీవా బలియాగము మనచాడి రక్షణకు వరదానము ప్రభు యేసు జీవా బలియాగము మనచాడి రక్షణకు వరదానము ఇది కల్వరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం పరలోక తండ్రికి మహిమానందం ఇది కల్వరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం పరలోక తండ్రికి మహిమానందం ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కేటీ జోస్ మరియు బాల తెరీసా టీచర్ల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుమారుడు కోడలు మనవరాలు కుమార్తె అల్లుడు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఒక కథోలిక కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. శుభోదయం. ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధముగా సెయింట్ యాన్స్ మెడ్రాస్ వారి యొక్క సిస్టర్స్ యొక్క తలంపు ప్రకారము దైవ సేవకురాలైన తాటిపత్రి జ్ఞానమ్మ గారికి దేవుడు పునీత పట్టము అనుగ్రహించే విధముగా ఆశీర్వాదాలు దయచేయాలని అర్పింపబడుతుంది. ఈ ఉద్దేశం కొరకు కూడా ఈ దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణములో పునీత పౌలు గారు మనకొక చక్కటి వాక్యమును వినిపిస్తూ ఉన్నారు. మీరు తోటి సహోదరుల ఎడల వారి బాధలలో పాలు పంచుకొని సహాయపడిన ఎడల మీరు ప్రభు యొక్క మహిమలో కూడా పాలు పంచుకుంటారు. అనగా మనము ఇతరులకు ఎంత చేదోడు వాదోడుగా ప్రేమ అనురాగాలతో సహాయం అందజేస్తామో
అంతగా మనము దేవుని మహిమలో పాలు పంచుకునేటువంటి గొప్ప భాగ్యము లభిస్తుంది. అటువంటిదే నిజమైన క్రైస్తవ జీవితం. కనుక మనము ఈ యొక్క శరీర సుఖముల కొరకే వెతకరాదని తెలియచేస్తూ మనం ఆత్మానుసారముగా ఆత్మనిష్ట కలిగి ప్రభునందు జీవిస్తూ మంచి కార్యములను చేయాలి. అది మనకు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు. ఆ మేరకు మరి దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారు ఎంతగానో ప్రభు సేవలో ముందుకు సాగారు, తోటి వారి సేవలో ముందుకు సాగారు. మనమందరం కూడా అదే బాటలో నడిచి ప్రభు దరికి చేరాలి, ప్రభు మహిమలో ఒకరోజు మనం నిలబడాలి. ఆ కృపని దయచేయమని ఇదివే బలి పూజలో ప్రార్థన చేస్తాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమను, నీ పుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించిన వారిని మేము ప్రేమించున్నట్లును, నీవు వాగ్దానం చేసిన దాని వరముగా పొందినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దత్తపుత్రత్వమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. మొదటి పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. సహోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. మీకు దత్తపుత్రత్వమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మన దేవుడు రక్షణమును దయచేయువాడు, రక్షణమును దయచేయువాడు. దేవుడు లేచును గాక,
ఆయన శత్రువులు చెల్లాచెదురగుదురుగాక. ఆయనను ద్వేషించువారు పారిపోవుదురుగాక. కానీ నీతిమంతులు దేవునిగాంచి సంతసింతురు, వారు మహా ఆనందము చెందుదురుగాక. అందరూ మన దేవుడు రక్షణమును దయచేయువాడు, పవిత్ర మందిరమున వసించు దేవుడు, అనాథలకు తండ్రి, వితంతువులకు ఆదరువు. దేవుడు ఒంటరి వానికి ఇంటి నొసగును, బందీలను చెర నుండి విడిపించి వృద్ధిలోనికి తెచ్చును. అతని మీద తిరుగుబాటు చేయువారు మాత్రము మరుభూమిలో వసింపవలెను. అందరూ మన దేవుడు రక్షణమును దయచేయువాడు, దినదినము మన భారములు మోయు ప్రభువునకు స్తుతి కలుగునుగాక. మనలను రక్షించువాడు ఆయనే. మన దేవుడు రక్షణమును దయచేయువాడు. ప్రభువైన దేవుడు మనలను మృత్యువు నుండి తప్పించును. అందరూ మన దేవుడు రక్షణమును దయచేయువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్కు సత్యము, సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాస్ వార్త 13వ అధ్యాయము వచనములు 10 నుండి 17 వరకు. యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునందు ఉపదేశించుతూ ఉండెను. అక్కడ 18 సంవత్సరముల నుండి అపవిత్ర ఆత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడువు వంగిపోయి తిన్నగా ఉండెను. యేసు అది చూసి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులు ఉంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందులకు ప్రార్థనా మందిర అధికారి మండిపడి అచటనున్న వారితో, పని చేయుటకు 6 రోజులు ఉన్నవి, ఆ రోజులలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు అని చెప్పాను. అందుకు యేసు, కపట భక్తులారా, విశ్రాంతి దినమున మీలో ప్రతివాడు తన ఎద్దును కానీ గాడిదను కానీ విప్పి నీళ్లకు పెట్టుట తీసుకొని పోవుటలేదా? ఈమె అబ్రహాము పుత్రిక. 18 సంవత్సరముల నుండి సైతాను బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి రోజున స్వస్థపరచుట తగదా అనెను. ఈ మాటలకు ఆయన విరోధులు సిగ్గుపడిరి. కానీ తక్కిన వారందరూ ఆయన అద్భుత కార్యములకు సంతసించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, 1978వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఎర్రాల్ మోరిస్ అన్నటువంటి అతను ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఎంతో సందేశాత్మకముగా ఉంది. ఒకవైపు ఎన్నో విధాలుగా హాస్యాస్పదముగా నవ్వించేదిగా ఉండు,
మరొక వైపు అమెరికా దేశస్థుల యొక్క విధి విధానాలు, జీవితంలో ఉన్నటువంటి ప్రాధాన్యాలను తెలియచేస్తూ వారిని ఏ విధముగా ఎంత అర్థపర్థం లేనటువంటి విధానములో జీవిస్తూ ఉన్నారని కూడా ఈ సినిమా ద్వారా మనందరికీ చూపించాడు. అది ఏమిటంటే, అమెరికా దేశములో సంపన్నులు వారి యొక్క జీవితాలు విలాసవంతంగా ఒకవైపున గడుపుతూ వారికి ఉన్నటువంటి డబ్బులను వారు ఎక్కువగా పెంపుడు జంతువుల మీద వినియోగించేవారు. అనగా వారు పెంచుకున్నటువంటి కుక్కలు కానీ, పిల్లులు కానీ, లేక పక్షులు కానీ వాటిని ఎంతో విధముగా మరి అన్ని సౌకర్యాలతో వాటిని పెంచుతూ డబ్బు కూడా లెక్క చేయకుండా వెచ్చించేవారు. అవి మరణించిన తర్వాత కూడా వాటిని సమాధి చేయుటకు సమాధి స్థలాలు లక్షల డాలర్లు పెట్టి కొనేవారట. అంతేకాకుండా సమాధి చేసి అయిపోయిన తర్వాత ఆ యొక్క పెంపుడు జంతువుల కోసం పెద్ద సమాధులను, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసేవారట. ఇలా ఒకవైపున ఒక సంపన్న జీవితం సాగుతూ ఉంటే, మరొక వైపున ఆయన చూపించినటువంటి వైవిధ్యము ఏమిటనగా, అనేక మంది అదే అమెరికా సోదరులు పెద్ద పెద్ద పట్టణాల్లో మురికి వాడల్లో ఎంత హీనముగా, ఎంత దయనీయముగా అనగారిన బ్రతుకులు సాగిస్తూ ఉన్నారో చూపించాడు. అది చూస్తూ ఉంటే ఇంత అర్థం లేనటువంటి జీవితాల మనుషుల జీవితాలు అని కనిపించాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు యేసు ప్రభు సువార్తలో మనకు చెప్పినటువంటి విషయాలను మనం ఆలోచిస్తే, ఆయన చేసినటువంటి అద్భుతాన్ని మనము గుర్తుపెట్టుకుంటే ఇదే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి మరి రోగముతో బాధపడుతుంది, తిన్నగా నిలబడలేకపోతుంది, వంగిపోయి అవస్థలు పడుతూ ఉంది. మరి అన్ని సంవత్సరాలు అక్కడ దేవాలయం చెంతనే ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే ఏ ఒక్కరి కంట్లో పడలేదా? మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభు అక్కడికి వచ్చి ఆమె దయనీయ పరిస్థితిని చూసి, ఆ వంగి ఆమె నడవలేని అడుగులు వేయనటువంటి పరిస్థితిని చూసి ఆయన ఆ రోజున ఆమెకు స్వస్థత కలిగించాడు. ఆమె అడగలేదు, అడగకపోయినా ఆమె నీకు స్వస్థత కలిగిందని చెప్పి ఆమెను సమీపించి ఆమె మీద చేతి పెట్టి తన యొక్క జాలిని, కనికరమును, ప్రేమను పంచి ఆమెకు తిన్నగా నిలబడే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఒక మనిషిగా జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన ఈ కార్యాన్ని చేస్తూ ఉంటే మరొక వైపున ఆ యొక్క ఆలయ మందిర అధికారి ఏం మాట్లాడారో కూడా మనం విన్నాం. మీకు పని చేయుటకు 6 రోజులు ఉన్నాయి, కానీ విశ్రాంతి రోజున పని కాదు చేయించుకునేది, స్వస్థతలు కాదు ఆ రోజున మీరు పొందాల్సింది, కనుక అది చేయకూడనటువంటి పని అని చెప్పి ప్రభువునే నిందించే విధముగా, ప్రభు కార్యాన్నే తప్పు పట్టే విధముగా ఆయన మాటలు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే వైవిధ్యం. ఇటు దయదలుస్తుంటే దయదలవటం కూడా తప్పేనని, ఏదో ఒక చట్టానికే మనం బద్దులమై దాన్ని పట్టుకొనే జీవించాలని చెప్పి సాగించేటువంటి ఈ యొక్క మందిర అధికారులు, పెద్దలు, పరిసయ్యుల యొక్క పద్ధతులను యేసు ప్రభు ఖండించారు. ఖండించి మనకు ఎందుకు ఈ పెంపుడు జంతువుల గురించి చెప్పానంటే, మనము కూడా మనకు పని నిమిత్తము ఎద్దులను, గాడిదలను వాడతాం. మరి వాటి అవసరాలు అది విశ్రాంతి దినమైనా వేరే రోజైనా మనం తీరుస్తూ ఉంటాం. మరి అది పని కాదా?
మరి ఇలా మనిషి జంతువులకే మనం శ్రద్ధ చూపిస్తే మనిషి స్త్రీ ఇన్ని సంవత్సరాలు బాధపడుతుంటే దయ చూపిస్తే తప్ప అని చెప్పి ప్రభు ఎదురు ప్రశ్న వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంటాం వాక్ ద టాక్ అంటే మనం చెప్పే మాటని పాటించాలి, ఆచరించాలి, చెప్పింది చేయాలి అంటాం. మరి మనం అంతా చెప్పేది ఏమిటి? ఈ పరిచయులు కానీ ఎవరు కానీ బోధించేది ఆ యొక్క ఆలయాల్లో ఏమిటి? దేవుని వాక్కు, దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క సందేశం. దేవుని సందేశం ఏమిటండి? సారాంశంలో దేవుని సందేశం ప్రేమ సందేశమే కదా. దేవుడే ప్రేమ స్వరూపి కదా. ఆ యొక్క ప్రేమనే మనం చూపకపోతే మనం మాట్లాడేదానికి, మనం చేసేదానికి పొంతన లేదు కదా. వాళ్ళు ఏదో పెత్తనం చేయాలని, మేము అధికారులమని, మేము చెప్పిందే చెల్లాలనేదే చూస్తూ ఉన్నారు. కానీ ఆ చెప్పే దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనము జీవించాలన్నటువంటి ఆలోచన లేని విధముగా వారి అధికారాన్ని వాడుకుంటున్నారని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అధికారం ఉన్నదని మనం ఏది పడితే అది కూడా మాట్లాడటానికి లేదు, చేయటానికి లేదు. మనకు దేవుడు ఏదైనా ఒక అధికారం ఇచ్చినారంటే మరి దాన్ని మనం సేవ కోసం వాడుకోవాలి, ఇతరుల ప్రయోజనం కోసం వాడాలి. ఇతరులే మన యొక్క ఆశయముగా ఉండాలి, మన ఆలోచనగా ఉండాలి, మన కేంద్ర బిందువుగా ఉండాలి. వాళ్ళ కొరకే మనం ఉన్నామన్నటువంటి తలంపు అధికారుల్లో, పెద్దల్లో ఉండాలి. అదే ఈ తాడిపత్రి జ్ఞానమ్మ గారు చూపించారు. ఆ యొక్క అధికారం అనేది, నాయకత్వం అనేది ఒక సేవ కొరకు, ఇతరులకు మేలు చేయటానికి కొరకు అన్నారు. ప్రభు మరి ఇంకొక సందర్భంలో కూడా ఒక మాట చెప్పారు. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు. మరి ఇక్కడ ఏది ముఖ్యమని ప్రభు చూపించారు? మనుషుల కోసమే విశ్రాంతి దినం ఉంది. మనిషి లేకపోతే విశ్రాంతి దినం ఎవరికండి? కనుక ఆ విశ్రాంతి దినం కోసం మనిషిని బాధ పెట్టడం కాదు, ఆ విశ్రాంతి దినం కోసం మనిషిని మనము అనేకముగా నిందించటం కాదు. ఆ విశ్రాంతి దినం ద్వారా మనిషి దేవుని పోలికగా మారాలి, ఆ దేవుని ప్రేమతో నింపబడాలి, ఆ ప్రేమ కార్యాలు చేయాలి. మంచి చేయటానికి ఒక రోజు కానీ ఒక గడియ కానీ లేదు. మంచి ఎల్లప్పుడూ మనం చేయాలి. దేవుని ప్రార్థించటం మంచి, సహాయం చేయటం మంచి, తోటి వారిని ఆదుకోవటం మంచి. అవి ఎల్లప్పుడూ జరగాలి, ప్రతిరోజు జరగాలి అని ప్రభు ఈరోజు సువార్త ద్వారా మనకు నేర్పించారు. కాబట్టి మన యొక్క అధికారం కూడా, మన యొక్క నాయకత్వం కూడా ఎప్పుడు ఆ మంచిని ఆశించేదిగా ఉండాలి. అలాంటి ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఈ తాడిపత్రి జ్ఞానమ్మ గారు జీవించి మనకు కూడా ఒక ఆదర్శమును ఇచ్చారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చివరిగా ప్రభు అన్న మాటలను మనం గుర్తు చేసుకుంటాం. ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనములో అన్నాడు, నాకు కావలసింది కారుణ్యమే కానీ బలి అక్కరలేదు. మరి మనం చేసేటువంటి గొప్ప గొప్ప పూజలు, మరి చాలా అలంకరణతో కూడినటువంటి పూజలు, ఎంతో డబ్బును వెచ్చించి చేసేటువంటి పూజలు చాలా మంచిదే. కానీ వాటికంటే ఎక్కువగా మనలో కారుణ్యాన్ని దేవుడు చూస్తున్నాడు. మరి వీటి వెనుక కారుణ్యము, కరుణ అనేది లేకపోతే మనం చేసే దాంట్లో అర్థము లేదని ప్రభు యొక్క మాట మనకు తెలియచేస్తున్నారు. మరి ఈ యొక్క పూజల ద్వారా, ప్రార్థనల ద్వారా మరింత మనము కరుణామయులముగా, జాలి చూపించే వాళ్ళముగా, సానుభూతిని మనం కనపరిచే వాళ్ళముగా మనము కావాలి. కనుక చట్టమా సానుభూతి అంటే ఆ చట్టం సానుభూతి కోసమే ఉంది. సానుభూతి లేకపోతే చట్టము అక్షరాలుగానే ఉండిపోతుంది. కాబట్టి మనలో ప్రేమను నింపమని, మనలో నిజమైన సానుభూతి, జాలితో కలిగినటువంటి సోదర ప్రేమ కలిగించి సేవలు చేసి నిజ జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాం.
స్వీకరించుమా మా కానుక నీ వసగిన కానుక శ్రేష్టమైన కానుక నీ సన్నిధిలో దేవ సమర్పింతుము నీ వసగిన కానుక శ్రేష్టమైన కానుక నీ సన్నిధిలో దేవ సమర్పింతుము లెక్కలేనన్ని వరములిచ్చావు లెక్కలేనన్ని వరములిచ్చావు నన్ను నీకు అర్పింతును నన్ను నీకు అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ సన్నిధికి తెచ్చి మీ వైభవమునకు సమర్పించుకొను ఈ అర్పణలను రాగంతో స్వీకరింపోము. నీ సేవలో మేము చేయి ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలని నేను ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకం చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చుటకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీదే ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని కరుణ దయ ఎల్లప్పుడూ మా జీవితాల్లో ఉండేలాగా ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము.
ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండెనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కదలిరండి కదలిరండి క్రీస్తు సంగమా, దివ్యమైనది విందు దయామయుని విందుకు, ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు, కదలిరండి కదలిరండి క్రీస్తు సంగమా, దివ్యమైనది విందు దయామయుని విందుకు, ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిను చేర్చే పరమౌషధమిదియేగ, పరమాత్ముని నిను చేర్చే పరమౌషధమిదియేగ. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు, కదలిరండి కదలిరండి క్రీస్తు సంగమా. తీసుకొని మీరు భుజించుడి, ఇది
కమ్మనైనది విందు కరుణామయుని విందు. కదలి రండి క్రీస్తు సంగమా, దివ్యమైనది విందు దయామయుని విందుతు. ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పునీతిన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనచ్చు నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావము కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము పూజా బలి మాకు సత్ఫలితములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మ, అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మ, నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా, నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. తనయుల నైదుగురులు దైవ సేవకి పంపా